ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని యొక్క వాక్యము ఎంత ఘనమైనదో మనం చూస్తూ వచ్చాం. ఇప్పటిదాకా దేవుడు మనకు తోడుగా ఉంటే జరిగేటటువంటి మేలును మనం చూస్తూ వచ్చామండి. అయితే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు యథార్థవంతులకు తోడుగా ఉంటాడు అని సామెతలు 3:32లో మనకు కనిపిస్తుంది. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సిందే. యథార్థవంతులకు ప్రభు తోడుగా ఉంటాడు. యథార్థత లేకుండా పైకొక మాట లోపలొక మాట, ఒకప్పుడు అన్నీ బాగున్నప్పుడు ఒక మాట, అన్నీ కోల్పోయాక ఒక మాట. కొంతమంది అబద్ధాలకు హద్దు పొద్దు ఉండదండి. హద్దు పొద్దు లేకుండా అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. అది లేదు, ఇది లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు, అసలు చెప్పను అంటే యథార్థత ఉండదు వాళ్ళలో. నమ్మకత్వం కానీ మంచి నిజమైనటువంటి స్వభావం అనేది ఉండదు. ఎంతసేపు మోసపూరితమైన కుటిలత్వం కనిపిస్తుంది. కానీ దేవుడికి కావాల్సింది నీ కుటిలత్వం కాదు, నీ యథార్థత్వం. బైబిల్లో ఆస అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని గురించి దినవృత్తాంతులు 2వ గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనంలో ఒక మంచి మాట ఉందండి. ఇతడు బ్రతికిన కాలమంతయు అతని హృదయము యథార్థముగా ఉండెను. ఎంత అద్భుతమైన మాట! బ్రతికిన కాలమంతా యథార్థంగా ఉందంట. చూసారా? చాలామందికి ఒకరోజు యథార్థత ఉంటే 10 రోజులు యథార్థత వారి దరిదాపుల్లో ఉండదు. అవసరం ఉన్నంతసేపు యథార్థంగా మాట్లాడతారు. అదండి ఇదండి అంటారు. అవసరం తీరిపోయాక అబద్ధాలు చెప్తుంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనతో నీకు దేవుని తోడు కావాలి అని నువ్వు ఆశిస్తూ ఉంటే ప్రభువు నీ దగ్గర నుంచి ఒకటి ఆశిస్తున్నాడు. అదేంటంటే యథార్థత్వం. యథార్థంగా ఉండడానికి ప్రయత్నించే. నీ పనిలో యథార్థంగా ఉండు, నీ కుటుంబం విషయంలో యథార్థంగా ఉండు, నీ వ్యక్తిగత జీవితంలో యథార్థంగా ఉండాలి. 3 విషయాలండి మనకి దేవుడు పని అప్పగించారు. అది ఏ పనైనా, అది చిన్నదైనా పెద్దదైనా, అది సేవ అయినా లేదంటే బయట ఉద్యోగమైనా, ఏదైనా కానివ్వండి, మన పని విషయంలో మనం యథార్థంగా ఉండాలి. 2, మన కుటుంబం విషయంలో మనం యథార్థంగా ఉండాలి. దేవుడు కుటుంబాన్ని ఇచ్చింది, భార్యనిచ్చింది, భర్తనిచ్చింది, బిడ్డలనిచ్చింది, నిన్ను నమ్మి ఇచ్చాడు. ఆయన నిన్ను నన్ను నమ్మి ఇచ్చాడు. కుటుంబాన్ని మనకి అప్పగించాడు. కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత మనదే. ఎవరో వచ్చి మన కుటుంబాలను ఉద్ధరించరు. నోవహు జీవితాన్ని చూడండి. 100 సంవత్సరాలు ఓడ కట్టాడు. అదే 100 సంవత్సరాలు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఓడ కట్టాడు, కుటుంబాన్ని కట్టుకున్నాడు. దేవుడు ఓడ కట్టమని పనిచ్చాడు కదా అని కుటుంబాన్ని పక్కన పెట్టేసి ఓడ అని పని అని బిజీ అయిపోయి కుటుంబాన్ని పట్టించుకోకపోయి ఉంటే నాకు తెలిసి ఆ ఓడలో నోవహు ఒక్కడే ఎక్కేవాడేమో. కానీ తను కుటుంబాన్ని కట్టుకుంటూ ఓడ కట్టుకున్నాడు కనుక 100 సంవత్సరాల తర్వాత దాదాపుగా ఆ ఓడలోనికి ఎంతమంది ఎక్కారంటే నోవహు మాత్రమే ఎక్కాడని లేదండి. తన భార్య, తన 3 కుమారులు, తన 3 కోడండ్రులు కూడా ఆ యొక్క ఓడలో ప్రవేశించారు. ఈరోజు చాలామందికి ల్యాకింగ్గా ఉంది ఏంటో తెలుసా? ఇదే. చాలామందికి ల్యాక్స్ కావాలి. ల్యాక్స్ అని చెప్పేసి ఎక్కువ శాతం ఉన్నది లేనిది హడావిడి పనులు, లేనిపోని బిజీ పనులు పెట్టుకుంటారు. అక్కడ వాటిల్లో వెళుతూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేయకూడదు. నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. అది అటు, ఇది ఇటు, రెండు కళ్ళులాగా. ఈ రెండిట్లో నీకు ఏ కన్ను ఇష్టం అని అంటే నువ్వే చెప్తావు? కుడి కన్ను అంటే ఇష్టం, ఎడం కన్ను అంటే ఇష్టం లేదంటావా? కుడి కాలు అంటే ఇష్టం, ఎడం కాలు అంటే ఇష్టం లేదంటావా? తప్పు. 2 మనకి ఇంపార్టెంటే. ఏది లేకపోయినా మనం అవిటి వాళ్ళమే. ఏది లేకపోయినా మనం అదేమంటారు చూడండి, మనం హ్యాండిక్యాప్లు అన్నమాట. అలా ఉండకూడదు. దేవుని యొక్క పని కట్టుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి. ఈ 2 కట్టుకుంటుంతో పాటు మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం యథార్థంగా ఉండాలని ప్రభువు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును.
ఇంత బతుకు బతికి ఇంటి వెనక వాళ్ళు చచ్చారని ఏదో ఒక సామెత ఉండేది. ఎంతోమందికి ఎన్నో నీతి బోధలు చేసి చివరాఖరికి అవే నీతి బోధలు మనం అనుసరించకపోతే ఏంటి ఉపయోగం? సొలొమోను కొన్ని వందల సామెతలు, ఎన్నో అద్భుతమైన కీర్తనలు రచించాడు, వల్లించాడు, చెప్పాడు. ఎంతోమందికి అద్భుతంగా తన జ్ఞానాన్ని ప్రదర్శించాడు. చివరాఖరికి అజ్ఞానిలాగా తను మిగిలిపోయాడు. ద వైజెస్ట్ ఫూల్ ఇన్ ద బైబుల్ ఈ సొలొమోన్ అని చెప్పొచ్చండి. అత్యంత జ్ఞానవంతుడైన అజ్ఞాని అని పిలువబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సొలొమోనే. ఎంతోమంది బ్రతుకులు కట్టడం కాదు, ముందు మన బ్రతుకు మనం కట్టుకోవాలి, మన జీవితం మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది చూసుకుంటూనే దేవుని పనిలో ముందుకు వెళ్ళగలిగే వ్యక్తులంగా మనం ఉంటే అటు దేవుని యొక్క తోడును మనం సంపాదించుకున్న వ్యక్తులం అవుతాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి మనల్ని కాపాడునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.